టీడీపీ నేత అంబటి రాంబాబుపై ఇంకా ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో అంబటి దిష్టిబొమ్మను తెలుగు యువత టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి నోరు జారడం సహించరానిదని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ చర్యతో యావత్ రాష్ట్రం అంబటిని చీదరించుకుంటున్నారని చెప్పారు. వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని వారు మండిపడ్డారు. అంబటి రాంబాబు అంటే ఎవరు చదువుతాయి అంబటి రాంబాబు అనమాట. ఆయన గంట రాంబాబు అంటే అందరూ తెలిసింది. అయినా వచ్చి అక్కడ బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్లో పేపర్లో ఏదో వచ్చింది అదే పెట్టారు. ఇలా బ్యానర్ పెట్టడం చట్టవిరుద్ధం అని చెప్తాం. నీకే చట్టం తెలుగు తెలిసినాడు అయితే నువ్వు అట్లా చేస్తావా? ఒక న్యాయవాది అయి ఉండి నీకే చట్టం తెలుసు అనుకుని ఆ బ్యానర్ పేపర్లో వచ్చిందని పెట్టారు. వాళ్ళు మరి మీరు చేసిన అన్యాయాన్ని బ్యానర్ ద్వారా తెలియపరిచారు. మరి మీరు అనవసరంగా తిరుపతి ప్రసాదం దీన్ని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎంత డైవర్ట్ చేసినా కూడా స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మిమ్మల్ని భక్తులు కూడా ఇప్పుడు కూడా క్షమించడం, భక్తులతో పాటు భగవంతుడు దీనికి కూడా మీరు శిక్షార్హులు అవుతారు భగవంతుడి దృష్టిలో. మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్య పదజాలంతో సభ్య సమాజం భగవంతున్నట్టు మీడియా సాక్షిగా వాగుడు సందర్భంగా ఈరోజు చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ ఆంబోతిగాడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేశాం. గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. వైసీపీలో అత్యవసర ఆంబోతులాగా కొంతమంది బాధ్యతలను పదవుల్లో చేసి ప్రత్యేకించి మినిస్టర్ స్థాయిలో, మంత్రి స్థాయిలో పదవులు చేస్తూ వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డు ఆపు లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది మాట్లాడి మూసుకుని కూర్చున్నారు. ఏం మాట్లాడుతున్నామో మనం రాజకీయాలు ఉన్నప్పుడు, ప్రత్యేకించి బాధ్యతమైన మంత్రి పదవి చేసినప్పుడు కనీసం గౌరవ మర్యాద లేకుండా ముఖ్యమంత్రి వారిని లకారంతో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మామూలుగా అంబటి రాంబాబు అంటే ఎవరు చదువుతాయి అంబటి కాంబాబు అనమాట. ఆయన గంట రాంబాబు అంటే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.